సో రెడీ ఆనంద్? సో అదేంటి గార్లిక్ రోల్. ఓకే ఓకే, మరి గార్లిక్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గార్లిక్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 250 గ్రాములు, కోడిగుడ్డు 1, పంచదార 2 టీ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఈస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఫస్ట్ మనం ఫ్లవర్ తీసుకుందాం. సో ఫస్ట్ మైదా వేసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఒక 5 గ్రామ్స్ లైట్ గా. కొంచెం ఈస్ట్ అండి. ఈ ఈస్ట్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదా? లేకపోతే ఈస్ట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. 5 గ్రామ్స్ అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి. ఓకే. సాల్ట్ కొంచెం లైట్. ఇప్పుడు ఎంత కలిపేసుకోవాలి. చాలా ముద్దలా చేసేసుకుంటాం. చపాతీ పిండిలా కలుపుతూ అలా కలిపేసి. చపాతీ పిండిలా కలుపుతూ అలా కలిపేసాయండి. కానీ చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్ ఉండాలి. ఇంకా పిండి అనేది ఇంకా సాఫ్ట్ ఉండాలి. ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత ఏమైనా కాసేపు అట్లా నానబెట్టాలా? ఇందులో కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇది కొంచెం టైం ఒక 10-15 minutes వస్తుంది. ఎందుకంటే ఆ ఈస్ట్ అనేది యాక్షన్ అవుతుంది దీని మీద. ఓకే. సో ఆ పిండిని సాఫ్ట్ చేస్తుంది. సో అయితే ఈ పిండి కలిపేసినాక ఒక 15-20 minutes మనం పక్కన అయితే కంపల్సరీ పెట్టాల్సింది. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు కలిపి ఇమిడియట్ గా చేసేస్తామా లేకపోతే వెయిట్ చేద్దామా? ఆల్రెడీ రెడీ చేసిన పిండి నేను రెడీ చేసి పెట్టాను. దీంతో చేసేద్దామా? ఆల్రెడీ దీనికి మ్యారినేషన్ మొత్తం చేశాను. ఇప్పుడు ఇదంతా 15-20 minutes అయిందా? ఇది కలిపి 15-20 minutes అయింది. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసేసి దీనిలో తరిగిన వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను నేను. ఓకే ఓకే. సో మనం పిండి కలిపేటప్పుడే వెల్లుల్లిపాయ యాడ్ చేసేయాలి. ఓకే. దీనికి పొడిపిండి ఏం అక్కర్లేదా రోల్ చేసుకోవడానికి? పొడిపిండి ఎక్కువ వేస్తే అది రోల్స్ కొంచెం పైన డ్రై గా చేస్తుంది. ఏం కాదు, ఇది నార్మల్ గానే రోల్ అయిపోతుంది. ఓకే. ఇంకా అవి అంతేనా? బాల్స్ చేసిన తర్వాత పైన కొంచెం అదే మనం గార్లిక్ కొంచెం వేసేసి ఇంకా బేకింగ్. కానీ బేకింగ్ చేసే ముందు కొంచెం ఎగ్ పైన వేస్తే, ఎగ్ అండ్ వాటర్ మిక్స్ చేసి పైన వేస్తే కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ అనే కలర్ వస్తుంది. సో ఎగ్ కంపల్సరీ దీనికి? కంపల్సరీ అంటే ఎగ్ తిన్నోళ్ళు, ఎగ్ నాన్ వెజిటేరియన్స్ అయితే నార్మల్ గా బటర్ వేసుకుంటే కొంచెం బటర్ తో. ఓకే. ఎగ్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, క్రస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. సో ఎగ్ తింటే మనం ఎగ్ తో చేసుకోవచ్చు, ఎగ్ తినకపోతే మనము బటర్. ఓకే. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లో అలా ఈవినింగ్ టైం, ఇది మెయిన్లీ బ్రేక్ఫాస్ట్, అదర్వైజ్ ఈవినింగ్ టీ టైం లో అలా బాగుంటుంది. మోస్ట్లీ సూప్ తో కూడా బాగుంటుంది. ఇది గార్లిక్ ఫ్లేవర్డ్ కదా, గార్లిక్ అండ్ టీ అంత మంచిది. సో సూప్ అండ్ గార్లిక్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చాప్డ్ గార్లిక్ తీసుకొని దీని మీద జస్ట్ ఇలా గార్నిష్ అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా ఈ బ్రెడ్ చేసుకోవాలంటే ఏదైనా ఈ రోల్స్ ఎనీ ఫ్లేవర్ తో చేసుకోవచ్చా? ఎనీ ఫ్లేవర్. నార్మల్ హెర్బ్స్ ఉంటాయి కదండి, బేసిల్, ఆర్గానో అని పిజ్జాలో వేసుకుంటాం. అవునవును, అది కూడా వేసుకోవచ్చు. సో ఏదైనా అంటే హాట్ మిక్స్ బాగుంటుందా? స్వీట్ కూడా ఉంటుంది, లైక్ మిల్క్ ఉంటుంది. అంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, బ్రెడ్ రోల్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది, లైట్ ఉంటుంది. మైల్డ్ మనం తినే మిల్క్ బ్రెడ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్ అండ్ కొంచెం వాటర్ మిక్స్ చేసేద్దాము. ఆల్రెడీ ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే దాంతో పాటు బ్రషింగ్. ఇప్పుడు దాంట్లో ఎగ్ వాటరా? హోల్ ఎగ్ అండ్ కొంచెం వాటర్ వేసి, సో గుడ్డు మొత్తం కొట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్లు వేయాలా? ఓకే ఓకే. ఎందుకు గుడ్డు స్టిక్ అయిపోతుంది కదా? బానే స్టిక్ అయింది, కానీ కన్సిస్టెన్సీ లైట్ గా ఉండాలి దీంట్లో. లేయరింగ్ ఉండకూడదు అన్నమాట. ఓకే. సో ఇలా రోల్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 minutes మనం సైడ్ పెట్టాలి. మళ్ళీ మనం అప్పుడు ఈస్ట్ యాక్షన్ ఇచ్చాము, సేమ్ అదే అట్లానే అవ్వాలి. ఈస్ట్ యాక్షన్ కొంచెం సైజ్ దీని పేరు పెట్టి అండ్ కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతుంది రోల్స్. సో ఆల్రెడీ అంతా చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు పక్కన పెట్టాలి. మనం ఇది ఎంతసేపు బేక్ చేయాలి? ఒక 15 to 20 minutes కలర్ బట్టి అండ్ at 220 degrees Celsius. 200 to 220 దాకా వెళ్ళచ్చు. ఓకే. ఫస్ట్ ఒక 15 minutes పెట్టుకొని
కలర్ చూసుకొని మళ్ళీ ఒక టెక్స్చర్ అంతా చూసుకొని మళ్ళీ ఇంకో 5 minutes కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. అదే అవెన్ కొన్ని మైక్రోవేవ్ అయితే మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో అయితే మరి వెయిట్ చేద్దామా ఒక 10 నిమిషాలు. ఆల్రెడీ మనం ఒక బేకింగ్ ట్రే డస్ట్ చేసి పెట్టుకున్నాము ఫ్లవర్ తోటి. ఇప్పుడు ఇందులో సెట్ చేసేస్తే సో కొంచెం ముందే మనం ట్రేలో కాస్త ఇట్లా మైదా వేసి పెట్టేస్తే అంటుకోకుండా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పెట్టేద్దామా అవన్నీ. సో ఇప్పుడు అది ఒక 15 minutes చూసి మనకు అవ్వకపోతే మళ్ళీ ఒక 5 minutes పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక 15 minutes పెట్టాము, మళ్ళీ తర్వాత ఒక 5 minutes పెట్టాము. సో అయిపోయింది. సో ఇంక ఇప్పుడు తీసి చూస్తే మనకి రోల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మన కలర్ కూడా ఆల్రెడీ గోల్డెన్ అన్నట్టు వచ్చింది. అండ్ ఉన్న గార్లిక్ కూడా గార్నిష్ లాగా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బాస్కెట్ గార్లిక్ రోల్స్ రెడీ. సూపర్, చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా, మంచి బాగా పొంగాయి ఇవి. నైస్. సో మరి గార్లిక్ రోల్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గార్లిక్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార, ఈస్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. వీటిపై తరిగిన వెల్లుల్లి ఉంచాలి. కోడిగుడ్డు సన్నని బాల్స్ పై అద్దుకొని కాసేపు పక్కనుంచాలి. ఆపై డస్టింగ్ చేసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని అవెన్ లో ఉంచి 220 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, గార్లిక్ రోల్స్ రెడీ. ఓకే, మరి గార్లిక్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బ్రెడ్ రోల్స్ ఏంటంటే మనకి బయట నుంచి తెచ్చుకుంటాం, బేకరీ కానీ అక్కడ నుంచి వెళ్ళేసి. అలా కాకుండా అంటే మైక్రోవేవ్ ఇంట్లో ఉంటాయి. సో ఈజీగా ఇంట్లోనే ఇలా అంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు గార్లిక్ వేసాము, లేదా జింజర్ వేసుకొని చేసుకోవచ్చు, ప్లెయిన్గా చేసుకోవచ్చు, కొంచెం స్వీట్గా చేసుకోవచ్చు. సో నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో ఇవి కాంబినేషన్ సూప్ తో బాగుంటుంది కదా. అదర్ దెన్ సూప్ ఇంకా దేంతో నార్మల్ గానే తినొచ్చు. నార్మల్ ఉట్టిగా అలా తినేసేయచ్చు. బటర్ అలా తీసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే, సో బాగున్నాయి ఆనంద్. నైస్. ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు మనము. అంటే బేకరీ ఐటమ్స్ కూడా ఇట్లా మీ ఇలాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు బాగా చూపిస్తున్నారు అండ్ చాలా ట్రై చేస్తున్నారు కూడా. వెరీ టేస్టీ, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత స్క్రబ్తో కానీ బ్రష్ లేదా ప్యూమిక్ స్టోన్తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. ఒక టబ్ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని కొద్దిగా షాంపూ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు పాదాలు అందులో ఉంచుకుని దాని తర్వాత స్క్రబ్తో కానీ బ్రష్ లేదా ప్యూమిక్ స్టోన్తో మృదువుగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి పాదాల దగ్గర చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి. మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి. చాలా మందికి కళ్ళ చుట్టూ ముడతలు వస్తూ ఉంటాయి.
మరి ఈ ముడతలు తగ్గాలి అంటే రకరకాల క్రీములు మనం అప్లై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సహజ సిద్ధంగానే పాల మీగడతో మృదువుగా కళ్ళ చుట్టూ కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, వారానికి ఒక 3 సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ ముడతలు క్రమేపీ తగ్గుతాయి.